పుష్ అయితే అన్నా సార్, ఇది ఫుల్ పుష్ సేమ్. ఈ శాలరీ బిల్స్ ఫస్ట్ మేకర్లో చేయాలి, ఓకేనా? మేకర్లో ఈఏఎస్, గో టు ఈఏఎస్. ఓకే, ఇక్కడ మీకు లాస్ట్ టైం నేను చెప్పినప్పుడు ఏంటంటే ఇవన్నీ ఎంప్లాయీ రిలీవ్ అయినప్పుడు యాడ్ చేయనప్పుడు చేశాను. లేదంటే నార్మల్గా సింపుల్గా పే బిల్స్. సింపుల్గా పే బిల్స్లోకి వెళ్తే ఇక్కడ మళ్ళీ పే బిల్లో పే బిల్స్ అని ఉంటుంది, ఓకేనా? ఇక్కడ పే బిల్ ప్రాసెసింగ్. ఓకే, ఈ పే బిల్ ప్రాసెసింగ్ మీకు సపోజ్ లాస్ట్ టైం చెప్పాను, ఈ బిల్లు పాస్ అవ్వట్లేదంటే మీకు ముందు పోస్ట్ అక్కడ చక్కర్లోకి వెళ్ళి పోస్ట్ టు 2 ఉంటాయి వెరిఫికేషన్లో, అవి చేయాల్సి వస్తుంది, ఓకేనా? ఎవ్రీ మంత్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నీకు ఆల్రెడీ జూలై మంత్ ఇక్కడ రెండు కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి ఎన్పిఎస్, నేను ఆల్రెడీ బిల్ గ్రూప్స్ చేశాను, మనం గుర్తుందో లేదో మీకు. నవీన్ అనే అతను జేఈ జాయిన్ అయ్యాడు, అతను ఎన్పిఎస్ గ్రూప్కి యాడ్ చేశాను, అదొకటి. ఇది బిల్ గ్రూప్ జీపీఎస్, ఇది జీపీఎఫ్. ఇది ఓన్లీ సురేష్ సార్ మాత్రమే ఉంటారు, ఇంకెవరు ఉండరు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే మిగతా వాళ్ళంతా 2003 తర్వాత జాయిన్ అయిన వాళ్ళందరికీ ఎన్పిఎస్ వస్తుంది. సో అందుకని ఇది. సో వాళ్ళని సెలెక్ట్ చేసి బిల్ ప్రాసెస్ చేయించాలి, ఓకే? సో ఇక్కడ మీకు ఏమొచ్చింది, జనరేటెడ్ ఎంటీఆర్ వచ్చింది కదా, ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసి మళ్ళీ ఎన్పిఎస్ కొట్టండి. సరే, మళ్ళీ పే బిల్స్లోకి వెళ్ళి పే బిల్ ప్రాసెసింగ్లోకి వెళ్ళండి, ఓకే? మళ్ళీ ఈ మంత్ జూలై మంత్ ఎన్పిఎస్, ఓకే? ఎన్పిఎస్ ప్రాసెస్ పే బిల్స్, ఓకే? ప్రాసెస్, ఓకే. ఈ జనరేటెడ్ ఎంటీఆర్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ బిల్ ప్రాసెసింగ్ అయిపోయింది, దీంట్లో వ్యూ అండ్ ఫార్వర్డ్ పే బిల్ అని ఉంటుంది. వ్యూ అండ్ ఫార్వర్డ్ పే బిల్. సో నువ్వు బిల్లు జనరేట్ చేసావు, జనరేట్ చేసింది వ్యూ ఫార్వర్డ్. ఇప్పుడు మీరు అది కానీ క్లిక్ చేశారంటే మీకు ఇది వచ్చింది చూడు, ఒకటి బిల్లు ఫస్ట్ బిల్లు, నెక్స్ట్ ఇది, ఓకేనా? ఇప్పుడు మీరు దీన్ని సెలెక్ట్ చేశారు అనుకోండి, దీన్ని సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ ఇవన్నీ వస్తున్నాయి కదా, ఇవన్నీ స్టేట్మెంట్స్ మీరు ప్రింట్ తీయాలి, ఓకే? ఇది సెలెక్ట్ చేశాను అనుకో, ఇవి వచ్చాయి కదా, ఇది ప్రింట్ ఇవ్వాలి. ఇది ప్రింట్ ఇచ్చి ఇక్కడ నా సైన్ వస్తుంది, ఓకేనా? ఇక్కడ ఏంటంటే టోటల్ అమౌంట్ వస్తుంది, ఓకే? ఇది ఒక ప్రింట్. నెక్స్ట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ. ఇప్పుడు ఇక్కడ చూసామంటే ఇక్కడ ఒకే ఎంప్లాయీ ఉన్నాడు కాబట్టి ఒకే ఎంప్లాయీ పే ఎంత ఉంది, వాళ్ళకి డిఏ ఎంత ఉంది, హెచ్ఆర్ఏ ఎంత ఉంది, గ్రాస్ శాలరీ ఎంత ఉంది, డిడక్షన్స్ ఆల్రెడీ మేము అన్ని ఫిక్స్ చేసేసి ఉన్నాం. ఎప్పుడైనా చేంజ్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు చెప్తాను నేను. అంటే ఇప్పుడు నాకు ఇన్కమ్ ట్యాక్స్ సార్ ఆల్రెడీ 55,000 డిడక్ట్ చేసింది ఇన్కమ్ ట్యాక్స్. అటు కాకుండా నాకు ఇంకా కావాలి పెంచాలంటే మనం డిడక్షన్ చేంజ్ చేయొచ్చు. టైం వచ్చినప్పుడు ఎలా చేయాలో చెప్తాను, ఓకేనా? సో ఇవన్నీ ఇక్కడ ఏమైతే ప్రింట్లు వస్తాయో ఇవన్నీ పేజ్ వైజ్ అబ్స్ట్రాక్ట్, ఓకే? ఇది ఒకటే ఉంది కాబట్టి అవసరం ఉండదు. ఈ జిఆర్ ఎన్నర్ ఇది రెండు ఒకేలాగా ఉంటాయి, ఎందుకంటే రెండు ఒకటే బిల్లు కాబట్టి, ఓకేనా? లేదనుకుంటే మీరు అన్నీ ఏమైతే వస్తాయో అవన్నీ ప్రింట్ తీసేసేయండి. ఇవన్నీ ఇక్కడ జిఆర్ ఇది ఏమొచ్చాయి, డ్యూస్ ఇవన్నీ వచ్చాయి, అవన్నీ ప్రింట్లు తీయాలి, ఓకేనా? ఇవన్నీ ప్రింట్ తీసి ఫార్వర్డ్ టు చక్కర్ కొట్టాలి. ఫార్వర్డ్ టు చక్కర్లోకి నేను చూపిస్తాను ఇది, ఓకే? చక్కర్లో కూడా ప్రింట్ తీయచ్చు. వీళ్ళకి ఇక్కడ చూడు, ఇక్కడ ఎన్పిఎస్ నిల్ బిల్ షెడ్యూల్స్ ఉందా, ఇక్కడ ఏమి ఉండదు ఎన్పిఎస్. మళ్ళీ వీళ్ళకి ఏమి ఉండవు, నో రికార్డ్స్ ఫౌండ్. ఎందుకంటే నో రికార్డ్స్ ఫౌండ్ అంటే ఏముండవు, ఏం లేనట్టేనే వదిలేస్తాం, ఓకేనా? ఎక్కడైతే ఏమైతే ఉంటాయో అవి మాత్రమే తీసుకుంటాం అనమాట. ఇవన్నీ స్టేట్ ఇన్సూరెన్స్, మంత్ హెల్త్ ఇవన్నీ ఏమి ఉండవు, ఓకేనా? మోస్ట్లీ ఇక్కడ దాకే ఉంటాయి, పైన దాకే ఉంటాయి. సిజిఎస్ రికవరీ, డిడక్షన్ రిపోర్ట్, ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్, సిజిఎస్ రిపోర్టు, ఏదైతే రిపోర్ట్స్ ఉన్నాయో మీరు 4-5 సార్లు చూస్తే మీకు అర్థమైపోతాయి, ఓకేనా? అది ఇప్పుడు ఈ బిల్లు చూసుకున్నాం, ఎన్పిఎస్ బిల్లు, ఇది ఎన్పిఎస్ బిల్లు, ఓకే? ఈ ఎన్పిఎస్ బిల్లులో ఇది మీరేం చేస్తారు, ఇది మళ్ళీ కొట్టారనుకో ఇవన్నీ ప్రింట్లు వస్తాయి. ఇది చూడు, ఇక్కడ ఏంటంటే ఇది టోటల్ అందరు కలిపి అమౌంట్ అనమాట ఇదంతా, ఓకే? ఇది బిల్లు, ఓకేనా? ఈ బిల్లు డిడక్షన్స్ అన్నీ ఉంటాయి. గ్రాస్ అమౌంట్ ఎంత, ఓకే? ఇది టోటల్ గ్రాస్, ఓకే? దాంట్లో నుంచి డిడక్షన్స్ ఎంత వస్తున్నాయి,
టోటల్ రికవరీస్ ఎంత వచ్చాయి, నెట్ ఎంత వచ్చింది, చెక్ అమౌంట్ ఎంత వెళ్తుంది అనేసి అన్నీ ఉంటాయి. దీంట్లో ఎవరెవరికి ఎంత ఇస్తున్నాం అనేది ఇక్కడ జిఆర్ ఇన్నర్లో ఉంటుంది. ఇప్పుడు ఇన్నర్ ఓపెన్ చేసామనుకో, ఓకే, క్రాంతి, కుప్పస్వామి, లోకేష్, పృథ్వీ, వెంకటరాజు, నెక్స్ట్ నవీన్, ఓకేనా. ఇవన్నీ మనం ఇంక్రిమెంట్ ఇచ్చినవి మాత్రమే వస్తాయి అన్నమాట ఇవన్నీ. ఓకే, ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్గా మీకు వస్తాయి. ఇది నాకు గ్రాస్ శాలరీ ఎంత వస్తుంది, నేను ఇన్కమ్ ట్యాక్స్ ఎంత డిడక్షన్ చేయిస్తున్నాను. ఓకే, ఇంక ఇలా ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ చేయించట్లా, నేను ఒక్కనే చేయిస్తున్నా. ఓకేనా. సో కావాల్సినప్పుడు చేయిస్తాం అనమాట, మనం ఎంత వస్తుందో ఏంటి అనేది చేయించుకుంటాం. సో అది ఈ అమౌంట్లు అన్నీ ఈ ప్రింట్ అవుట్ వస్తాయి అనమాట. ఇది ఇప్పుడు దీంట్లో మీరు చూసుకుంటే పేజ్ వైజ్ అబ్స్ట్రాక్ట్ తీసుకుంటే, ఈ పేజ్ వైజ్ అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటంటే టోటల్ కలిపి వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ లాస్ట్ లైన్ ఉందా 298, 103 ఇవన్నీ ఇక్కడే ఉంటుంది. 298, 1013 ఇవన్నీ అర్థమైందా. ఇదే ఈ లాస్ట్ లైన్ సమ్మరీ మాత్రం ఇక్కడ వస్తుంది. సో ఇది పెట్టినా పెట్టకపోయినా నాకు కొంచెం మునిగిపోయేది ఏం లేదు. నెక్స్ట్ గ్రూప్ వైజ్ అబ్స్ట్రాక్ట్. గ్రూప్ వైజ్ అబ్స్ట్రాక్ట్ కూడా అవసరం లేదు. అంటే ఏంటి, నేను గ్రూప్ ఏ ఆఫీసర్, గ్రూప్ బి ఆఫీసర్, గ్రూప్ బి నాన్ ఆఫీసర్. మన దాంట్లో ఏఈలంతా గ్రూప్ బి, గ్రూప్ బి నాన్ గెస్టెడ్ ఆఫీసర్ జేఈ, అందుకని సపరేట్ చేసి ఇవన్నీ ఏంటంటే సమ్మరీ అనమాట. ఏం అవసరం లేదు బేసికల్లీ. దీంట్లో ఇది ఒక్కటి ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, ఎవరెవరికి ఎంత ఇచ్చామో అనేది ఇంపార్టెంట్. జిఆర్ అవుటరు, జిఆర్ ఇన్నరు, ఓకేనా. ఈ రెండు కంపల్సరీ అవ్వనమాట. తర్వాత ఇవన్నీ ఏం ఉండవు. ఇప్పుడు ఇవన్నీ చూసాము ఇక్కడ ఏముంది చూడు, GR19 లాస్ట్ పేజ్. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ ఏముంది, టోటల్ డ్యూస్, టోటల్ డిడక్షన్స్, నెట్ అమౌంట్. ఇది ఒకటే ఉంటుంది. మీరు ఈ బిల్లు తీసుకున్నారనుకో, ఈ బిల్లుకి సమ్మరీ ఇది 445, 436 కదా. ఇదిగో ఇక్కడ ఎంత వచ్చింది గ్రాండ్ టోటల్ 445, 436 కనబడుతుందా. 445, 436 ఇదే అమౌంట్ ఈ డిఫరెంట్ ఫామ్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నువ్వు డిడక్షన్ తీసుకున్నావంటే ఇక్కడ డిడక్షన్ ఎంత వచ్చింది 52074, అదే 52074. ఇది నెట్ చెక్ అమౌంట్. ఇప్పుడు ఈ 52074 అనేది కూడా ఇక్కడ ఉంటుంది చూడండి. ఇది టోటల్ అమౌంట్ 445, 436, 445, 436 గ్రాస్ అమౌంట్, 445, 436, ఓకేనా. అది 455, 436. దానికి డిడక్షన్స్ ఎంత, ఇవే డిడక్షన్స్ని 4-5 రూపాయల్లో చూపిస్తారు, ఓకేనా. ఇదొకటి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, జీపీఎఫ్ షెడ్యూల్ సెంట్రల్. దీంట్లో ఏం లేదు, లేకపోతే తీసేసేయండి. జీపీఎఫ్ షెడ్యూల్స్ మాకు ఉండదు, ఎందుకు మేమంతా ఎంపీ సంబంధించింది కాబట్టి, ఓకేనా. ఇవి కూడా ఏముండవు, ఓకే. నెక్స్ట్ ఈ అడ్వాన్స్ కొందరు ఏమంటారంటే మాకు అడ్వాన్స్ పేమెంట్స్ ఏమైనా తీసుకోవచ్చు మేము, అట్లా ఇవన్నీ లైసెన్స్ ఫీజు అవన్నీ ఏమైనా ఉంటే వస్తాయి. ఇప్పుడు ప్రొఫెషనల్ ట్యాక్స్, ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ నువ్వు ఆల్రెడీ దీంట్లో ఉందో చూసావా, అందరూ 200 రూపాయలు కట్టారు అందరూ. ఇతనికి 200 రూపాయలు ప్రొఫెషనల్ ట్యాక్స్ పడలా, ఇతను నవీన్ ఉంది. సో అతనికి ఇప్పుడు ఈ రికవరీ పడలా. ఈ రికవరీస్ ఏమొచ్చాయంటే ఇంతకుముందు ఏదైతే రికవరీస్ ఉంటాయో ఆ యాజిడ్కి వచ్చేసేది, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రికవరీస్ని మనం ఎంటర్ చేస్తాం అన్నమాట, ఓకేనా. ఇప్పుడు ఈ రికవరీ ఉంది, ప్రొఫెషనల్ ట్యాక్స్ పడలేదు కదా, ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్కి చేయాలన్నమాట, ఓకే. నెక్స్ట్ నేను ఈ బిల్ డిలీట్ చేసి మళ్ళీ చూపిస్తాను అది ఏం చేయాలి ఎలాగా. నెక్స్ట్ ఇది బ్యాంక్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ కూడా ఎవరెవరి అకౌంట్కి ఎంత పడుతుంది, నెట్ అమౌంట్ ఎంత పడుతుంది, ఎవరెవరి అకౌంట్ నెంబర్ ఏంటి అనేసి, ఓకేనా. నెక్స్ట్ ఎన్జీ రికవర్ షెడ్యూల్ ఏముండదు, ఇది ఏముండదు వదిలేసేయండి. డ్యూ రిపోర్ట్స్, ఇది డిఆర్ఎన్స్ అలవెన్స్ ఏమి ఉన్నాయి ఏంటి అనేసి, అదే 4556 అయ్యే 4-5 రూపాయలుగా అన్నీ కట్ చేసి అదో ఏదో ఇచ్చుంటారు అనమాట. ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఇంపార్టెంట్ అనమాట. ఈ ఎన్పిఎస్ షెడ్యూల్స్ ఉంది సారా, నిల్ బిల్లు, ఇది ఇంపార్టెంట్. ఇంతకుముందు మేము చెప్పినట్టు ఇక్కడ మీకు జిఆర్ అవుటరు, జిఆర్ ఇన్నరు, ఈ రెండు ఇంపార్టెంట్. తర్వాత ఇది ఇంపార్టెంట్, ఏది ఎన్పిఎస్ షెడ్యూల్ నిల్ బిల్, అది ఈ స్టేట్మెంట్ వస్తుంది. ఇది ఏంటంటే ఎన్పిఎస్ కలెక్షన్. మాకు ఎన్పిఎస్ ఎలా ఉంటుందంటే మాకు వచ్చే బేసిక్లో 10% డిడక్షన్ వస్తుంది. మాకు వచ్చిన డబ్బులో 10% డిడక్షన్ వస్తుంది. గవర్నమెంట్ 14% ఇస్తుంది,
ఓకేనా. 10% 14%, ఇది 14% అనమాట ఇదంతా. అది నెట్ అమౌంట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ అమౌంట్ని తీసుకెళ్ళి మనం డబ్బుల్లో వేయాలన్నమాట. అది ఇంకా వేయట్లా మనకైతే అకౌంట్ రావట్లేదని. అది నెక్స్ట్ ఎట్లాగే ఈ ఎక్సెల్ ఉందా, ఇది బిల్లు. ఇది ఏంటంటే ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ చేసి మనం పెట్టుకోవాలి. ఇది ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఉంది, ఎన్పిఎస్ సబ్స్క్రైబర్స్ కంట్రిబ్యూషన్ రిపోర్ట్. ఇది ఎక్సెల్. అదే ఇక్కడ నిల్ బిల్ ఉందా, నిల్ బిల్తో పాటు డెప్ట్ బిల్లు. ఈ రెండు ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో చూడండి, దీంట్లో ఓన్లీ 10% ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఏది చూసారో నా బేసిక్ ఇది, నా డిఏ ఇది. నా బేసిక్ ప్లస్ డిఏకి మీరు 10% యాడ్ చేయండి. 69,700 ప్లస్ 23,698 దీంట్లో 10% 9339 అది. ఓకేనా. ఇది నేను నా శాలరీలో నుంచి కట్ చేస్తుంది. ఈ శాలరీ కటింగ్ నువ్వు కావాలంటే ఇక్కడ చూడొచ్చు. ఇది చూడండి, ఎంప్లాయర్ టైర్ 1 9340. ఇది ఎన్పిఎస్ అనమాట. ఓకే. ఇది ప్రతి ఒక్కరి ఎంప్లాయీకి డిడక్షన్ వస్తుంది. ఇది వాళ్ళ బేసిక్ ప్లస్ శాలరీ పైన 10%. అది ఈ అమౌంట్. ఓకేనా. ఈ అమౌంట్ ఓకే. ప్లస్ గవర్నమెంట్ మాకు కొంచెం అమౌంట్ ఇస్తుంది. దీంట్లోనే 14% యాడ్ చేయండి మీరు. దాంట్లో 14% యాడ్ చేసి ఎంత వచ్చింది, 13075.7. అది రౌండ్ ఆఫ్ చేసి 13076. ఓకే. ఇది సపరేట్గా ఉంటుంది. ఓకేనా. ఇది బిల్లుతో పాటు వస్తుంది. ఇది బిల్లులో వస్తుంది. ఈ అమౌంట్ బిల్లులో రాదు, ఇది సపరేట్గా వస్తుంది. ఇది ఓకే. గవర్నమెంట్ 14% ఇది. అందుకని వీటిలో మీరు సైన్ చేయించాలి. వీటిపైన సైన్ స్టాంప్ ఉంటుంది. నీకు ఇందాక అవుటర్ చెప్పాడు, అన్ని దానిపైన నా స్టాంపు సైన్ ఉంటుంది. దీంట్లో ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట అవుటర్ బిల్. ఓకే. ఇప్పుడు ఈ ఎక్సెల్ ఒకటి డౌన్లోడ్ చేశాం కదా. ఈ ఎక్సెల్ ఏం చేయాలంటే మనము దీంట్లో రెండు ఉంటాయి. ఈ ఎక్సెల్ మీరు చూస్తే 14% ఉంటుంది, 10% ఉంటుంది. ఓకే. ఈ ఎక్సెల్ మనం ఏం చేయాలంటే వాళ్ళకి పంపించాలి. ఎవరికి, హైదరాబాద్ వాళ్ళకి పంపిస్తే హైదరాబాద్ వాళ్ళు ఒక బిల్లు జనరేట్ చేసి మనకి ఇస్తారు. ఓకే. ఆ బిల్లు జనరేట్ చేసి ఆ ఎన్పిఎస్ బ్యాంక్ వాడికి మనం వేసేసామనుకో, ఈ రెండు కలిపి నవీన్కి ఇస్తారు. ఈ రెండు కలిపి నాకు వేస్తారు అన్నమాట అకౌంట్లో సపరేట్గా. అర్థమవుతుందా. సో ఈ ఎక్సెల్ ఇంపార్టెంట్. ఈ ఎక్సెల్ మనం ఎవ్రీ టైం వాళ్ళకి పంపించాలి. ఓకేనా. సో ఇవన్నీ ఇవి బేసిక్. ఓకే. సో ఇది ఫార్వర్డ్ చేస్తే ఫార్వర్డింగ్ అయిపోతుంది. ఓకే. నేను కావాలని చూపిస్తాను. ఇప్పుడు ఫార్వర్డ్ చేసామా, ఈ ఫార్వర్డ్ టు ఓకే. సో చక్కర్కి వెళ్ళిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఆ చక్కర్ ఓపెన్ చేయండి. సో చక్కర్ లెవెల్ ఓపెన్ చేశారనుకో, ఈ చక్కర్ లెవెల్లో మళ్ళీ ఈఏఎస్కి వెళ్ళి ఈఏఎస్లోకి వెళ్ళామంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడు, ఇక్కడ వెరిఫికేషన్ ఉందా, ఇక్కడ పే బిల్లో ఉంది. పే బిల్ వెరిఫికేషన్స్లో ఉంటాయి. పే బిల్లో వెరిఫై పే బిల్స్. ఓకేనా. ఇప్పుడు మీరు ఇక్కడికి వెళ్తే ఇక్కడికి వస్తుంది. మీరు ఇక్కడైనా ప్రింట్ తీసుకోవచ్చు, ఎక్కడైనా ప్రింట్ తీసుకోవచ్చు, సేమ్ అయ్యే వస్తాయి. ఓకేనా. కాకపోతే ఇంతకుముందు మీకు ఇక్కడ ఏమొచ్చింది, ఫార్వర్డ్ వచ్చింది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇది ఈ పేమెంట్, మనకి చెక్కులు ఏముండవు, మనకి అంతా ఈ పేమెంట్ ఇచ్చి ఇది ఉంది చూసారా, నాట్ పేయబుల్ బిఫోర్. ఎందుకంటే ఈ రోజు బిల్ చేస్తున్నా, నేను బిల్ చేసిన అట్టే పంపించాను అనుకో, వాళ్ళు ఫార్వర్డ్ చేసే డబ్బులు వెంటనే అందరి అకౌంట్లో పడిపోతాయి. అందరి అకౌంట్లో వెంటనే రాకూడదు. ఎప్పుడు వస్తాయంటే మన లాస్ట్ వర్కింగ్ డే ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వస్తుంది. సపోజ్ నీకు లాస్ట్ 31st సండే వచ్చింది అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు అంటే 30 పెడతావు. ఒకవేళ సపోజు ఈ లాస్ట్ వర్కింగ్ డే బ్యాంక్ హాలిడే అనుకో, ఒకరోజు ముందు పెడతాం. బ్యాంక్ హాలిడేస్ ఎప్పుడు ఉంటుంది అంటే 2nd సాటర్డే 4th సాటర్డే ఉంటుంది. సపోజ్ ఈ 31st అనేది నీకు 5th సాటర్డే వచ్చింది, ఇక్కడ బ్యాంక్ వర్కింగ్ ఉంటుంది. అదే సపోజ్ 4th సాటర్డే వచ్చింది అనుకో, అప్పుడు 1 డే ముందు పెట్టేసి ఫ్రైడే పెట్టేసి ఇచ్చేస్తాం అన్నమాట. ఆ డేట్ సెలెక్ట్ చేసి నువ్వు ఏం చేస్తావు, ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసి ఇక్కడే వస్తుంది చూడండి డేట్ 30th. ఇప్పుడు 31st వర్కింగ్ డే. సో 31st సెలెక్ట్ చేసి ఫార్వర్డ్ టు PMO/CDO అన్నది. ఇది ఫార్వర్డ్ చేసి వెళ్ళిపోతుంది. ఇది వెళ్ళిపోద్ది. ఇవన్నీ కాపీస్ చేసి మనం పంపిస్తాం. ఓకేనా. కానీ ఇప్పుడు నీకు ఇక్కడ రికవరీలో వాడికి ప్రొఫెషనల్ ట్యాక్స్ రికవరీ అవ్వాలా. సో మనం ఏం చేస్తాము, దీన్ని రిజెక్ట్ చేస్తాం. ఓకే.
ఏదో ఒకటి. ఓకే, సో ఇక్కడ నుంచి వచ్చేసింది. ఓకే, అది బిల్ ప్రాసెస్. ప్రతి అక్కడ ఫార్వర్డ్ చేయడం, ఇక్కడ రావడం, ఇక్కడ నుంచి పంపించడం. ఇప్పుడు 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 ఏమవుతుంది, ఇక్కడ పే బిల్స్లోకి వస్తే ఇక్కడ ఇక్కడ ఉంది చూసారా, మళ్ళీ నా చక్కర్లోకి వచ్చేస్తుంది అనమాట అది. సో ఆ చక్కర్లోకి ఇదిగో ఇక్కడ రిజెక్ట్ వచ్చేసింది. ఇక్కడే చూడు, వ్యూ అండ్ ఫార్వర్డ్ పే బిల్స్లో ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది. ఆ రీజన్ చూస్తే నీకు రీజన్ కనబడుతుంది, యాడ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది. సో ఇక్కడ నువ్వు కావాలంటే ఏమైనా చేంజెస్ చేయాలని చేయించు, లేదంటే డెలీట్ చేసేయచ్చు దీని అంతా. ఓకే, ఇక్కడ డెలీట్ బిల్లోకి వెళ్ళండి. డెలీట్ బిల్కి వెళ్ళి ఎన్పిఎస్ ఉందా, ఆ ఎన్పిఎస్ డెలీట్ చేసేసేయండి. ఓకే, మళ్ళీ చేసి మళ్ళీ సపరేట్గా చేయాలి. ఓకే, బిల్ డెలీటెడ్, ఓన్లీ ఇది ఒక బిల్ మాత్రమే ఉంది. ఓకే, ఇప్పుడు చూడు, ఇప్పుడు అతనికి కావాల్సింది ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్ యాడ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు అతనికి ప్రొఫెషనల్ ట్యాక్స్ యాడ్ చేయాలి నేను. మళ్ళీ ఎస్టాబ్లిష్మెంట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ చేంజెస్ ఉందా, చేంజెస్ కాదు. ఓకే, మళ్ళీ పే బిల్స్లో, ఓకే, పే బిల్స్లో ఏముంది, ఇక్కడ ఎలిజిబిలిటీ ఫర్ ఎక్సెప్షనల్ అలవెన్సెస్ ఆఫ్ డిడక్షన్స్, పే రూల్స్ స్పెసిఫిక్. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, ఎంటర్ పే అలవెన్స్ అండ్ డిడక్షన్స్ అని ఉంది కదా. ఫర్ ఏ స్పెసిఫై ఎంప్లాయీ, నా ఆఫీసు ఆంధ్ర డెసిగ్నేషన్ సెలెక్ట్ చేయండి, సౌత్ పే సెంటర్లో గో కొట్టండి. ఇప్పుడు ఎవరికైతే చేయాలనుకున్నానో వాళ్ళకి ఇక్కడ రండి. ఇక్కడ ఏమవుతుంది, ఎంటర్ ఆర్ మాడిఫై డిడక్షన్స్. ఇక్కడ చూస్తే ఇప్పుడు నా చూసారండి మీరు ఇక్కడ క్రాంతి, ఎంటర్ ఆర్ మాడిఫై డిడక్షన్స్ చూస్తే, సో మీకు ఇక్కడ ఉంది చూసారా, నాకు మీకు బిల్ గ్రూప్స్లోనే, అదే రూల్స్లోనే ఎక్కడే ఉంది ఇక్కడ ఎంటర్ డిడక్షన్స్ ఫర్ స్పెసిఫై ఎంప్లాయీ అని చెప్పి మన ఇవన్నీ సెలెక్ట్ చేస్తే వస్తాయి. ఇక్కడ నాకు ఆల్రెడీ మీరు చూసారో లేదో, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్. ఎవడైనా ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ డిడక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ మార్చుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, సో ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ చేసుకోవాలనుకుంటే నేను 10,000 చేసుకోవాలనుకున్నాను, 10,000 పెట్టాను నేను. ఓకే, నెక్స్ట్ దాని తగ్గట్టు ఎడ్యుకేషన్ సెస్ మారిపోతుంది ఆటోమేటిక్గా. దీనిపైన 2% ఎంత ఉంటుంది ఎడ్యుకేషన్ సెస్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ 404% ఎంత ఉంటుంది. ఓకేనా, సో దీనిపైన ఆ సెస్ ఆటోమేటిక్గా మారిపోతుంది. ఓకే, ఇప్పుడు ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇక్కడ చూసావా, 200 ఆటోమేటిక్గా వేసేసి ఉన్నాం. ఈ 200 ఎడ్యుకేషన్ సెస్, ఈ డిడక్షన్స్, మిగతావన్నీ సేవ్ డిడక్షన్స్. ఒకసారి సేవ్ చేయండి, సేవ్ అయిపోతాయి. ఇవి డ్యూస్ అనమాట. ఇవి ఎంటర్ ఆర్ మాడిఫై డ్యూస్ అనేది వేరేటి అనమాట. అడిషనల్ హౌస్ రెంట్ అలవెన్స్, యాన్యువల్ అలవెన్సులు, ఏదో కన్వీనియన్స్ అలవెన్సులు, ఇంకేమన్నా ఎక్స్ట్రా చెత్త చెదారం, నైట్ డ్యూటీ అలవెన్సులు ఏమన్నా ఎవరికైనా ఎలిజిబిలిటీ ఏమన్నా ఉంటే అవి ఎక్స్ట్రా అనమాట. అది డిడక్షన్స్ అంటే రికవరీస్. ఇవి డ్యూస్ అంటే ఎక్స్ట్రా వాడికి ఏమైనా వచ్చేటి, ఏమన్నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అలవెన్స్, ప్లానింగ్ అలవెన్స్, పార్లమెంట్ అలవెన్స్, నర్సింగ్ అలవెన్స్, ఏదో చెత్త చెదారం అన్నీ ఉంటాయి. అవి ఎన్ని ఉంటే అన్ని ఎడ్యుకేషన్ అలవెన్స్, ఏమన్నా మనకి ఏమైనా ఎలిజిబిలిటీ ఏమంటే అవి వస్తాయన్నమాట. ఇప్పుడు క్యాంటీన్ అలవెన్స్ కొందరికి ఉంటాయి, కొందరికి ఉండవు. మనకేమి ఉండవు ఇక్కడ బేసికలీ. అక్కడ అర్థమైందా? అట్లా ఇప్పుడు ఈ నవీన్ అనే అతనికి ఎంటర్ ఆర్ మాడిఫైడ్ డ్యూస్లోకి వెళ్తే ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంది సార్. ప్రొఫెషనల్ ట్యాక్స్ అతనికి లేదు, సో అది 200 నేను యాడ్ చేసి. ఓకేనా, ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఏంటంటే మనం ఇదంతా స్టేట్ గవర్నమెంట్కి పే చేయాలి. అర్థమవుతుందా? సో లోకల్లో మనం పనిచేస్తున్నాం కాబట్టి మన వాళ్ళ ఎంప్లాయీగా ఉంది కాబట్టి ఈ డబ్బులు తీసుకెళ్ళి 200 రూపాయలు తీసుకెళ్ళి వాడు ఎవరికో స్టేట్ గవర్నమెంట్కి ఇస్తాం. ఓకేనా, ఇతనికి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ సార్ నాకు ఇన్కమ్ ట్యాక్స్ డిడక్ట్ చేయండి సార్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిడక్ట్ చేస్తాం. ఇప్పుడు జీపీఎఫ్ ఉంది చూసారా, ఆ సార్ డిడక్షన్స్లో చూస్తే జీపీఎఫ్ ఉంటుంది ఇక్కడ. ఆ జీపీఎఫ్ 55,000 ఏదో సార్ పెట్టారు. ఒకసారి నాకు 55,000 ఇప్పుడు పెంచండి తగ్గించండి అంటే తగ్గిస్తాం. అది చేసి ఇక్కడ ప్రొఫెషనల్ ట్యాక్స్ 200, ఇన్కమ్ ట్యాక్స్ ఏం లేదు, సేవ్ చేసాం. ఎన్పిఎస్లో అవన్నీ ఉన్నాయి చూసారా, అవన్నీ స్టాండర్డ్, అవి ఏం చేయలేవు. ఇప్పుడు ఈ సార్ చూస్తే సార్ దాంట్లో ఆల్రెడీ ఈ డిడక్షన్స్ 55,000 ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్, ఇది ఇక్కడ 50,000 జీపీఎఫ్, 50,000 జీపీఎఫ్, 55,000 ఇన్కమ్ ట్యాక్స్, 200 ప్రొఫెషనల్ ట్యాక్స్. ఇవన్నీ ఏంటంటే అందరికీ వస్తాయి అన్నమాట. ఓకే, ఇది సేవ్ చేసాం కదా, సేవ్ చేసి క్లోజ్ చేసేయండి. ఇక్కడికి వెళ్ళి అసైన్ పే రూల్స్
టు ఆల్ ఎంప్లాయీస్. అంటే ఒకసారి మనం అక్కడ మార్చాం కాబట్టి ప్లస్ ఇంక్రిమెంట్ అందరికి వచ్చింది కాబట్టి నువ్వు అందరికి ఇంకొకసారి ఏమవుతుందంటే ఆల్ డెసిగ్నేషన్స్ గోకి వెళ్ళి అప్లై ద రూల్స్ అప్లై టు హూమ్ నో పే రూల్స్ హెస్ బీన్ అటాచ్డ్ టు ఆల్ ద పే రూల్స్. అది అంటే ఇంకోటి ఏంటంటే ఇంకోసారి రివైజ్ అయినట్టు మళ్ళీ అన్ని 7th కమిషన్స్ అన్నీ యాడ్ అవుతాయి అన్నమాట. అది బేసికలీ ఇది ఎప్పుడు అవుతుందంటే టీఏ పెరిగినప్పుడు, ఇప్పుడు దాకా అంతా డిఏ మాకు 30% ఎంత వస్తుంది, మళ్ళీ డిఏ పెంచారనుకో అది చేసినప్పుడు ఆటోమేటిక్ వస్తాయి. ఇప్పుడు మళ్ళీ పే బిల్స్ ప్రాసెసింగ్లోకి వెళ్ళాం అనుకోండి, పే బిల్ ప్రాసెసింగ్లో ఎన్పిఎస్ ప్రాసెస్ బిల్లు జూలైకి, ఆ బిల్లు డిలీట్ చేయకుండా ఇంకో బిల్లు చేయలేము. అంతకుముందు నేను చేశాను. ఓకేనా, ఇది ప్రాసెస్ అయిపోయింది. మళ్ళీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత పే బిల్స్లో V1 ఫార్వర్డ్ బిల్స్. ఓకే, V1 ఫార్వర్డ్ బిల్స్లో ఎన్పిఎస్ బిల్లు. ఓకే, ఇప్పుడు మీరు చూడండి. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, అందరికి 200 రూపాయలు వచ్చేసింది, 1200. ఓకే, నా ఇన్కమ్ ట్యాక్స్ నేను 8,000 నుంచి 10,000 చేశాను, అది కూడా వచ్చేసింది. ఓకే, నా నెట్ అమౌంట్ తగ్గుతుంది. ఓకే, సో ఇవి వాళ్ళ కావాల్సిన ఇవన్నీ ఏంటంటే CGHS ఇవి కూడా ఉన్నాయి చూసారా, ఇవి కొన్ని స్టాండర్డ్ ఉంటాయి. ఈ CGHS ఇవి కూడా ఎంటర్ మార్చుకోవచ్చు మనం. అంటే CGHS కార్డు ఉంది అనుకుంటే నేను 650 రూపీస్ డిడక్షన్ చేయించుకోవాలి, లేదు అనుకుంటే లేదు, వీళ్ళకి లేదు వీళ్ళు చేయించుకోవాలి. మాకంతా CGHS కార్డు ఒకటి ఉంది, అందుకని మేము 650 రూపీస్ అట్టే పెట్టేసి ఉన్నాం మేము డిడక్షన్స్. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే ఇవి కూడా ఏంటంటే ఇవన్నీ ప్రింట్లు తీసేయాలి, అన్ని ప్రింట్లు తీసి ఫార్వర్డ్ టు చెక్కర్. ఇక్కడ మీకు కావాలంటే ఇక్కడ కూడా మార్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తే రిమూవ్ డిడక్షన్స్ ఫ్రమ్ ఎనీ బిల్, ఇది ఓపెన్ చేసి ఎవరెవరికి డిడక్షన్స్ ఏమన్నా ఈ బిల్లోనే తీసేయాలనుకుంటే క్లిక్ హియర్ టు రిమూవ్. ఓకే, రిమూవ్ డిడక్షన్స్. ఓకే, ఇవన్నీ ఉన్నాయి కదా, నేను కావాలనుకుంటే ఇక్కడ ఏమన్నా కావాలనుకుంటే రెడర్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఈ పే బిల్లో అడ్వాన్సెస్లో పే బిల్స్లో V1 ఫార్వర్డ్ బిల్స్లో ఈ 2 బిల్లులు మీరు ప్రింట్లు తీయండి. అక్కడికి వెళ్ళి ఇది క్లిక్ చేసి డైరెక్ట్గా ప్రింట్ ఇచ్చి అన్ని ప్రింట్లు తీయండి. ఓకే, ఈ GPF షెడ్యూల్స్ మాత్రం ఇంపార్టెంట్ మనకి. ఇవి మళ్ళీ ఇంకా మనకి GPF అవ్వలేదు, అది చూస్తాను, అది ఒకసారి దీని గురించి మాట్లాడతాం మళ్ళీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీంతో పాటు నవీన్ అనే అతనికి ఎవరైతే ఉన్నాడో అతనికి మనము ఈ బిల్స్తో పాటు కాకుండా అతనికి కొన్ని సప్లిమెంటరీ బిల్స్ ఇవ్వాలి. ఎందుకు, అతనికి లాస్ట్ టైం పేమెంట్ 14th జనవరి దాకా వచ్చింది అనమాట. 14th జనవరి దాకా వచ్చింది అతనికి. కొన్ని అంటే అతను లాస్ట్ మంత్ ఏం చేశాడు, 14th జాయిన్ అయ్యాడు. సో అక్కడ వాళ్ళు ఇచ్చింది ఏం చేశారు, 14 దాకా శాలరీ వాళ్ళు ఇచ్చారు. కానీ వాళ్ళు ఇవ్వకపోతే మొత్తం మనమే ఇవ్వాలి. అదంతా ఏంటంటే అరియర్స్ ఇస్తాం అనమాట. అంటే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ పే బిల్స్లో సప్లిమెంటరీ బిల్స్ ఫర్ డిలేడ్ పేమెంట్ ఫర్ కరెంట్ మంత్. అంటే సపోజ్ ఈ మంత్ సగంలో జాయిన్ అయ్యాడు అనుకో, ఇప్పుడు నేను ఇక్కడ బిల్లు తీసుకున్నాను అనుకో, అతను ఎప్పుడైతే జాయిన్ అయ్యాడో ఆ డేట్ నుంచి ఎండ్ డేట్ దాకా వస్తుంది. ఆ ఫస్ట్ 7 డేస్కి అయితే సపరేట్గా బిల్లు చేసుకోవాలి. ఇతను ఏం చేశాడు, లాస్ట్ మంత్ జాయిన్ అయ్యాడు, అందుకని ఫ్రెష్గా ఈ మంత్లో అతనికి ఫస్ట్ నుంచి ఇచ్చేసాము, ఫుల్ రిలీజ్ చేసాం. నువ్వు కావాలంటే ఇతనికి ఈ ఎన్పిఎస్ బిల్లులో చూస్తే ఇక్కడ ఉంది చూసారా, ఈ బేసిక్ పే ఏదైతే ఉందో 36,500 ఉంది కదా, ఈ 36,500 ఇక్కడ 36,500 వస్తుంది. ఈ అఫిషియేటింగ్ పే అంటే ఏంటంటే 30 రోజులు మొత్తం డబ్బులు మొత్తం వచ్చేసింది. అట్లా కాకుండా ఒక 10 రోజులు వచ్చింది అనుకోండి, దీంట్లో 10% డబ్బులే వస్తాయి. అంటే ఇంటూ 10/31 అర్థమవుతుందా, అట్లా వస్తుంది. ఇది మీరు చూసుకుంటే అంతా ఇది ఏదైతే ఉందో అదే ఇక్కడ అదే ఉంది, ఏదైతే ఉందో అదే ఉంది. దీనిపైన మిగతా అన్ని క్యాలిక్యులేట్ అవుతాయి. ఓకేనా, సో ఇప్పుడు అతనికి ఏంటి, సప్లిమెంటరీ బిల్లో ఫర్ పాస్ట్ పీరియడ్. ఓకేనా, ఈ పాస్ట్ పీరియడ్ చూస్తే మనం చెప్పాలి, అదే చెప్తుంది ఇక్కడ, సప్లిమెంటరీ బిల్స్ ఫర్ CPWD ఎస్టాబ్లిష్మెంట్. ఓకే, ఇక్కడ ఎవరు, డిలేడ్ పేమెంట్ ఫర్ ఎనీ ఎంప్లాయీ ఫర్ పాస్ట్ పీరియడ్. ఇదేంటంటే ఎండ్ ఆఫ్ సర్వీస్, అంటే ఎవరైనా రిటైర్ అయిపోయారు అనుకో అప్పుడు వాడికి పాస్ట్ పీరియడ్ ఇచ్చేది. ఇది సెలెక్ట్ చేసుకున్నాం. అంటే ఎంప్లాయీ చేసుకుంటే నవీన్ ఉన్నాడు కదా, నవీన్. ఓకే, ఇక్కడ మనం వాడికి స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ వేయాలి.
ఓకే ఓకేనా. సో హీ హ్యాస్ బీన్ పేడ్ ఫ్రమ్ 1/6 to 14/6. సో ఈ అమౌంట్ అయితే ఇచ్చారన్నమాట. ఇది ఇది ఈ రేటు, కానీ అతనికి వచ్చిన అమౌంట్ ఇది. అర్థమవుతుందా? ఇది నువ్వు ప్రింట్అవుట్ తీసుకోండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ పేజ్ ఒకటి. ఓకే, ఈ ప్రింట్అవుట్ ఒకసారి ప్రింట్ తీసుకోరండి అది ఎవరైనా. సో ఇప్పుడు అతనికి ఏ డేట్ నుంచి వస్తుంది? 15th నుంచి వస్తుంది అంతే. ఓకే, జూన్ మంత్ 15/6 నుంచి ఆ మంత్ ఎండ్ దాకా వస్తుంది. ఓకే, 30th జూన్ దాకా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటి? ఈ ఎంటర్ డ్యూస్ ఆర్ డిడక్షన్స్ ఫర్ ద పాస్ట్ పీరియడ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం పే వచ్చింది? ఇది 36,500 పే వచ్చింది. అంటే అతనికి ఇంక్రిమెంట్ వచ్చిన తర్వాత పే వచ్చింది ఇక్కడ. ఓకేనా? ఇది ఇంక్రిమెంట్ వచ్చే పీరియడ్ వేయకూడదు అనమాట. అది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ అఫిషియేటింగ్ పే. అతను అఫిషియేటింగ్ పే ఎంత ఉంది ఇక్కడ? 35,400 ఇక్కడ ఉంది, ఇక్కడ 35,400. ఓకే, సో 35,400 ఆ టైంలో, అదే జూన్ తర్వాతే మారింది అతనికి. ఓకేనా? అతను పే 6 ఏ క్లాస్కి వచ్చాడు? క్లాస్ వైకి వచ్చాడు. అతను ఇంతకుముందు చెన్నై అంటే ఎక్స్, కానీ అతను వచ్చింది వరంగల్కి. సో వరంగల్లో వేరే ఎంప్లాయీస్ వర్కింగ్ వచ్చి వై. ఓకేనా? సిటీ ఆఫ్ క్లాస్ ఫర్ టీఏ, ట్రాన్స్ఫర్ కూడా క్లాస్ వైకే. ఓకే, అవి సేవ్ చేశాను. ఓకే, ఇప్పుడు నువ్వేం చేయాలా? ఇక్కడ డిఏ వాడికి ఏమేమి ఇస్తాను? ఈ పే పైన డిఏ 7th పే కమిషన్ ఇస్తాను. ఓకే, డిఏ ఇస్తాను. నెక్స్ట్ హెచ్ఆర్ఏ, హౌస్ రెంటల్ అలవెన్స్, హెచ్ఆర్ఏ. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్, తర్వాత డిఏ ఆన్ ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్. ఇవే ఉంటాయి మెయిన్గా. ఈ మిగతా అన్నీ ఏముండవు, ఈ పోలీసు, ప్రెసిడెన్షియల్, డిఏ ఏముండవు. మెయిన్గా అతనికి వచ్చేటి ఇవే అనమాట. ఓకే, డిఏ వస్తుంది, డిఏ ఇదేమో హెచ్ఆర్ఏ వస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్, డిఏ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ డిడక్షన్స్. ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, దీనిపైన డిడక్షన్స్ లాస్ట్ మంత్లో ఏం చేశారు? డిడక్షన్స్ ఆల్రెడీ డిడక్షన్స్ డీటెయిల్స్ ఏమో మొత్తం ఇచ్చిన అమౌంట్, మొత్తం ఎన్పిఎస్ అమౌంట్, డిడక్షన్స్ ఏమో ఫుల్ చేసేసారు. 450-60 రూపీస్. ఇంకా మళ్ళీ మనము కట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఇక్కడ చేయలేదంటే ఇక్కడ చేయాల్సి వస్తుంది. ఇదిగో ఈ సిజిఐజిఎస్. ఓకేనా? సిజిఐజిఎస్ ఇవి. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? 7 ఎన్పిఎస్ ఉంది కదా, ఎన్పిఎస్ మాత్రం యాడ్ చేయాలి. ఎందుకంటే ఆ బేసిక్ పే మీద వస్తుంది అనమాట. సిజిఎస్, సిజిహెచ్ఎస్ ఉంటుంది ఇక్కడ ఉంటుంది. సిజిహెచ్ఎస్ ఒకవేళ లేదంటే మనం యాడ్ చేస్తాం, ఒకవేళ ఉందంటే మనం చెయ్యం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నా ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా చేయాలి అనుకుంటే చేయొచ్చు. ఇక్కడ ఎక్స్ట్రా ఏం లేవు, ఓన్లీ ఈ డిడక్షన్స్ మాత్రం చేసాం. ఓకే, ఏం చేసినట్లేదు, ఎక్కడ వచ్చినట్లేదే. ఇది సేవ్ డిడక్షన్స్ కొట్టాలి. ఓకే, సెంట్రల్ ప్రీమియం ఈజ్ నాట్ అప్లికబుల్. సరే ఎన్పిఎస్ కదా, ఎన్పిఎస్ యాడ్ చేసి సేవ్. ఓకే, అట్లాగే ఈ డ్యూస్లో కూడా రావాలి. ఇది యాడ్, హెచ్ఆర్ఏ యాడ్, ట్రాన్స్పోర్టేషన్ యాడ్, టీఏ అండ్ డిఏ యాడ్, సేవ్ డ్యూస్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కనబడిందా? ఇది ఓకే, ఇది కనబడిందా? ఈ కనబడింది. ఓకే, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ క్లోజ్ చేయి. ఓకే, క్లోజ్ చేస్తే అప్పుడు ఇక్కడికి వచ్చింది ఈ నవీన్ అనే అతనికి 15/6 నుంచి వచ్చింది కదా. ఇది మనం ఒకసారి ప్రాసెస్ బిల్ కొట్టండి. ఒకసారి ప్రాసెస్ అయ్యాక వ్యూ వస్తుంది, ఆ వ్యూ కొట్టండి. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి వ్యూ అండ్ ఫార్వర్డ్ బిల్స్లో చూసారనుకో, ఆ బిల్ ఇక్కడ వచ్చి ఉంటుంది, సప్లిమెంటరీ బిల్ అని. ఓకేనా? ఈ సప్లిమెంటరీ బిల్లో వాడికి ఎంత ఇచ్చామనేది ఇన్నర్లో వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, అఫిషియేటింగ్ పే ఎంత? 35,400. ఓకే,
35,400. అతను ఎప్పటి నుంచి పని చేస్తున్నాడు? 15th నుంచి, అంటే 16 days వస్తాయి. 16 divided by 30. మళ్ళీ వెళ్ళి చెక్ చేస్తే తప్పు వచ్చింది. డిలేడ్ మంత్ ఫర్ కరెంట్ మంత్ ఫర్ పాస్ట్ మంత్. సో మళ్ళీ ఇంకొకసారి ఆ బిల్లుని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి ఇది ఏదైతే ఉందో సప్లిమెంటరీ బిల్. ఓకే, సప్లిమెంటరీ బిల్లు. ఇప్పుడు మళ్ళీ పేబుల్స్లోకి వెళ్ళి జనరేట్ వెళ్ళి పాస్ట్ పీరియడ్. సరే, మనం పాస్ట్ పీరియడ్ చెక్ చేయలేదు ఏమన్నా, చెక్ చేసి ఉంటాయి. ఓకే, డిలేడ్ పేమెంట్ ఫర్ ద పాస్ట్ పీరియడ్. నవీన్ అతనికి ఎప్పుడు రావాలి? 15th నుంచి జూన్ 30th దాకా. $35,400 సిటీ క్లాస్ X, TA కూడా క్లాస్ Y, నాన్ రిజిస్టర్డ్ గ్రూప్, సేవ్ అండ్ స్పెసిఫైడ్ యూస్, BA ఆల్రెడీ యాడ్ చేస్తున్నాం. 7th పే కమిషన్ ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా. $24,600 నుంచి జాయినింగ్ 24,600 కాబట్టి ఆ 24 మనం ఆ పీరియడ్ మొత్తం పెట్టినా కానీ అదేం చేస్తుంది ఇక్కడ అంటే 24,600 నుంచి తీసుకుంటుంది. అంటే 24, 25, 26, 27, 28, 29, 30 అంటే 7 days. సో ఆ 7 days పేమెంట్ మాత్రమే తీసుకుంటుంది అది. ఆ 7 days పేమెంట్ ఏదైతే ఉంటుందో ఆ పీరియడ్ మాత్రమే తీసుకుంటుంది, అంతేనా? ఇక్కడ అతను ఎప్పుడున్నాడు? 4 noon 24/6 నుంచి తీసుకుంటుంది. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ రిమైనింగ్ డేస్కి రిమైనింగ్గా చేయాలండి. సో మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి ఈ బిల్లుని డిలీట్ చేసేసేయండి. ఇప్పుడు పే బిల్
బిల్స్లో ఫర్ పాస్ట్ పీరియడ్. ఓకే, ఎస్టాబ్లిష్మెంట్స్ ఫర్ పాస్ట్ పీరియడ్. ఇక్కడ 2 పేమెంట్స్గా చేయాలి. అంటే అతను ఎప్పుడైతే జాయిన్ అయ్యాడో 15th నుంచి, జూన్ ఏదైతే ఉందో జూన్ 15th నుంచి జాయిన్ అవ్వక ముందు దాకా, ఎప్పుడు అతను జాయిన్ అయ్యింది 24/6 జాయిన్ అయ్యాడు. అంటే ఆ ముందు దాకా, అంతకుముందు స్టేషన్లో ఉన్నదే వస్తుంది అనమాట. 23 దాకా. ఓకే, 23 దాకా అతనికి ఏమొస్తుంది అంటే అక్కడ క్లాస్ జెడ్. ఓకే, ఎర్రర్ టు బి 2 dates షెల్ బి లెస్ దాన్ ద పేమెంట్. ఓకే సార్, సరే మనం ఏం చేస్తాం, జూలై పెట్టాం ఇక్కడ. జూన్ 15th నుంచి జూన్ 20 ఎప్పుడు జాయిన్ అయ్యాడు? 24 జాయిన్ అయ్యాడు. అంటే 23 దాకా. 23 ఇదేంటంటే సెంటర్లో లెవెల్ ఇక్కడ ఏంది 35,400 అతని పే. ఇది క్లాస్ ఎక్స్, చెన్నై నుంచి వచ్చాడు అతను. సో ఇది క్లాస్ ఎక్స్ వస్తుంది, ఇది సేమ్. ఓకే, సో ఇవన్నీ ఆల్రెడీ యాడ్ చేస్తున్నాం అన్నీ. ఇవన్నీ యాడ్ చేసేసే ఉన్నాయి. 7th పే కూడా యాడ్ చేస్తున్నాం. సేవ్ డిడక్షన్స్. ఓకే, ఇప్పుడు ఈ బిల్లుకి ఇదొకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేయాలి దీంట్లో, జూన్లో 24th నుంచి జూన్లో 24th నుంచి జూన్ 30 దాకా 30,400. ఇది క్లాస్ వై, ఇది క్లాస్ వై. సేవ్ స్పేస్ అండ్ డిడక్షన్స్ ఇవన్నీ. ఓకే, ఇక్కడ ఏదో ఒకటే తీసుకుంటుంది. ఓకేనా, సో మీరు ఏదో ఒకటే తీసుకుంటుంది ఇక్కడ. సో ఫస్ట్ అది చేద్దాం. జూన్ 15 టు జూన్ 23 ఎంటర్ డ్యూస్. ఇది ఆల్రెడీ ఒకటి వచ్చినట్టు. ఓకేనా, ఇది వచ్చిన తర్వాత దీన్ని ప్రాసెస్ చేయండి. ఓకే, బిల్ జనరేటెడ్, వ్యూ బిల్ అక్కడికి వెళ్ళి వ్యూ ఫార్వర్డ్ బిల్స్లో సప్లిమెంటరీ బిల్. ఇప్పుడు చూడండి 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 అంటే 9 days కదా. 9 daysకి 35,400 ఇంటూ 9/30 days. అది వేస్తే మీకు ఈ అమౌంట్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ దీని తగ్గట్టు డిఏ వస్తుంది. డిఏ ఇప్పుడు ఎంత 30 ఎంత ఉంది, 30% ఎంత ఉంది, 3611/10620. 34% డిఏ ఉంది. సో 34%. నెక్స్ట్ హెచ్ఆర్ఏ అంతకుముందు 33% ఎంత ఉంటుంది, అది దానిపైన ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్ ఇవన్నీ ఆటోమేటిక్ కండక్ట్ చేస్తుంది. ఓకేనా, దీనికి తగ్గట్టు ఎన్పిఎస్ డిడక్షన్స్ కూడా వస్తుంది ఇక్కడ. ఇది ఒక Tier 1. ఓకేనా, ఇది అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీంతో పాటు ఇంకో సప్లిమెంటరీ బిల్ చేయాలి. సప్లిమెంటరీ బిల్లు దీంట్లోనే సప్లిమెంటరీ బిల్లు డిలేడ్ ఫర్ పాస్ట్ పీరియడ్. ఓకేనా, దీంతో కాకుండా ఇంకొక బిల్ ఏంటి, పాస్ట్ పీరియడ్ నవీన్కి జూన్ 24th నుంచి
జూన్ 30 దాకా. $35,400. ఇప్పుడు క్లాస్ వై సే ఓకే, మళ్ళీ యాడ్ చేయండి. ఓకే, మళ్ళీ ఇది వేసి ప్రాసెస్ బిల్. ఓకే, ఇప్పుడు ఈ రెండు బిల్స్ ఇక్కడ పే బిల్స్లో వ్యూ ఫార్వర్డ్ బిల్స్లో పెట్టారంటే మీకు రెండు వస్తాయి ఇక్కడ. ఇది 3, ఇది 4. ఓకేనా, ఇప్పుడు ఇది కొట్టారంటే అదే ఇది వచ్చి 24, 25, 26, 27, 28, 29, 30 అంటే 7 days. 35,400 into 7 divided by 30 అయినా 8620 వస్తుంది. అప్పటికే తక్కువ వస్తుంది, కొంచెం అమౌంట్ 7 days కూడా. జూన్ 31 ఉందా? లేదు కదా, 30 కదా. ఇది దాని ముందుగా అది కరెక్ట్గా వచ్చింది. సో మళ్ళీ తప్పైంది కదా, తప్పైన దానికి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది, లేకుండా యాడ్ అయిపోదు. అర్థమైందా? సో మళ్ళీ చేంజెస్లోకి వెళ్ళి ఎంప్లాయీలో డేట్ ఆఫ్ జాయినింగ్ కంట్రోలర్ ఎవరైతే నవీన్ అనే అతను ఉన్నాడో ఈ డేట్ ఆఫ్ కంట్రోలింగ్ జూన్ 24 వేసేసి 36 ఇది కాదు, మన వర్క్ మన సర్కిల్ ఏముంది ఇక్కడ, ఓకే, అది సేవ్ చేసేయండి. ఓకేనా, మళ్ళీ ఇవన్నీ వెరిఫై చేయాలి. ఇక్కడ చక్కర్లోకి వచ్చి వెరిఫై చేయండి. చక్కర్ ఎంప్లాయీ వెరిఫై చేంజెస్, వెరిఫై పెండింగ్ టాస్క్, చేంజ్ ఇన్ మాడ్యూల్ నవీన్. ఇది అతని డేట్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్ డిపార్ట్మెంట్, ఇది రిజెక్ట్. సో అతను 13/12 అనేది అక్కడ జాయిన్ అయ్యాడు. ఇది కాదు, ఇది
డీటెయిల్స్లో ఈ మూడు అయితే కరెక్ట్. ఈ మూడింటి అన్నిటి ప్రింట్ తీసి పెట్టండి. ఓకే, ప్రింట్ తీసి తీసుకురండి, రేపు చూద్దాం. ఇప్పుడు మీకు ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది, ఏదో వెతుకుదాం దానికి ఏమున్నది అసలు. ఓకే.